వెల్కమ్ టు మై ఛానల్ గోల్డెన్ గృహిణి. మన ఇల్లు మన వంట మన ఆరోగ్యం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ అనితాని. నేను చాలా బాగున్నాను. అండ్ నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ పక్కనే ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని ట్యాప్ చేసి ఆల్ అని ప్రెస్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. అండ్ నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చి గోల్డెన్ గృహిణి అండి. నాకు ఎవరైనా ఫీడ్బ్యాక్ కానీ టెక్స్ట్ కానీ చేయాలని అనుకుంటే అక్కడ చేస్తే నేను రిప్లై ఇస్తాను. అండ్ ఈరోజు వీడియో ఎవరో తెలుసా? మా అబ్బాయి. చెప్పు, ఏం చేస్తావు ఈరోజు? నూడిల్స్ పిజ్జా. అవునా, నీకు బాగా ఏమి ఇష్టం? నూడిల్స్. ఇంకేమి ఇష్టం? పిజ్జా. అక్కడ చూడు, పిజ్జా ఇష్టమా? అవును. ఇంకా నూడిల్స్ పిజ్జా అంటే చాలా ఇష్టం. అవునా? నీకు అయితే నూడిల్స్ పిజ్జా బాగా ఇష్టమా? అవును. అవునా? వాట్స్ యువర్ నేమ్? అక్కడ చెప్పు. మా నేమ్ ఇస్ మాన్వి. నువ్వు ఇప్పుడు చేస్తావా? అవును. నువ్వు చెప్పు వాళ్ళకి, నేను ఇప్పుడు నూడిల్స్ పిజ్జా చేస్తాను, మీరు చూడండి అని చెప్పు. అందులో చూడండి, నేను నూడిల్స్ పిజ్జా చేస్తాను, అందులో చూడండి. మా మమ్మీ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పు. మా మమ్మీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియో నచ్చితే అని చెప్పు. మా వీడియో నచ్చితే ఇంకా చేద్దామా? ఫస్ట్ ఏం చేయాలి? నూడిల్స్. ఓకే, నూడిల్స్ పిజ్జాకి ఏమేమి కావాలంటే నూడిల్స్, క్యాప్సికమ్, టొమాటో, ఆనియన్ ఇలా కట్ చేసుకోవాలి. అండ్ టొమాటో కెచప్, నేను ఇది బేస్ కింద వాడుతున్నాను. మీరు కావాలంటే పిజ్జా బేసర్ ఉంటే మీ దగ్గర అది వాడుకోండి. నా దగ్గర అది లేదు, నేను ఇదే వాడతాను ఇప్పుడు. అండ్ పెప్పర్ పౌడర్ అండ్ చిల్లీ ఫ్లేక్స్. అండ్ మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చి చీజ్ అండ్ బటర్. చీజ్ అండ్ బటర్. ఫస్ట్ ఏం చేయాలి? ఒక ప్యాన్ పెట్టుకొని ఒక ప్యాన్ పెట్టుకొని వాటర్ వేసుకోవాలి. చూపించు, వాటర్ ఎక్కడ ఉంది? ఇదిగో. అవునా? ఏం చేస్తావు ఇప్పుడు నువ్వు? చాలు. మ్యాగీ పిజ్జా. వాటర్ బాయిల్ అయ్యాక మనం నూడిల్స్ వేసుకోవాలి. నేను వేయనా? తర్వాత ఏం చేయాలి? తర్వాత మసాలా వేసుకోవాలి. మసాలా అక్కడ చూసి చెప్పు. వేసుకోవాలి. మసాలా. నెక్స్ట్ మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ మసాలా వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలి. అండ్ ఈ నూడిల్స్ అంతా దగ్గరికి వచ్చేయాలి, మీ అందరికీ తెలుసు కదా. సో ఇక్కడ చూడండి, మా అబ్బాయి కలుపుతున్నాడు. ఇంకా అదంతా దగ్గరలా ముద్దలా వచ్చేయాలి దగ్గరికి. చూస్తున్నారు కదా. సో అలా దగ్గరగా చేసుకోవాలి నూడిల్స్ అంతా. ఇంకా వాటర్ ఏమి ఉండకుండా డ్రై అయిపోయి అలా దగ్గరగా పెట్టేసుకోవాలి. పెట్టుకున్నాక ఇదంతా ఈ వేడి మీద ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకుని సేమ్ పిజ్జా బేస్ లాగా, సో నూడిల్స్ అన్నిటిని ఒక పిజ్జా బ్రెడ్ ఉంటుంది కదా, ఆ బ్రెడ్ లాగా చేసుకునేలాగా ఇలా దగ్గరగా ప్రెస్ చేసేసుకోవాలి. మనకి రౌండ్ షేప్లో ప్రెస్ చేసుకుని వేడి మీదే ప్రెస్ చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా. దాని తర్వాత ఒకసారి చెయ్యి తడి చేసుకుని ట్యాప్ చేసుకుంటే మీకు ఇంకా ఈజీగా వస్తుంది. చూసారు కదా, అలా దగ్గరగా పెట్టేసుకోవాలి. ఇంకా మీకు పిజ్జా బ్రెడ్ ఎలా ఉంటుంది అలాగా. సో దీన్ని ఇప్పుడు ఒక 5 to 10 minutes బయట ఉంచాక ఇంకొక 5 to 10 minutes ఫ్రీజర్లో పెట్టాలి. సో దగ్గరగా అయిపోయి బేస్లా అవుతుంది. చూస్తున్నారు కదా, 5 to 10 minutes అయ్యింది. కొంచెం చల్లారింది, అలా అని పూర్తిగా ఏమీ చల్లారలేదు, కొంచెం చల్లారింది. సో ఇప్పుడు దీన్ని తీసుకెళ్ళి ఫ్రీజర్లో ఒకసారి పెట్టేసేయాలి. అండ్ ఫ్రీజర్లో కూడా 5 to 10 minutes ఉంచాక
తెచ్చేసుకోవడమే. సో తర్వాత దీనిలోకి ఒక ప్యాన్ పెట్టుకుని ప్యాన్లోకి బటర్ అండి, బటర్ వేసుకున్నాక ఈ పిజ్జా బేస్ ఏదో ఉందో అదే నూడిల్స్ బేస్, ఇది విరగకుండా కొంచెం దానిలో వేసుకుని ఒక సైడ్ ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారా సేమ్ ఎలా వచ్చిందో, బేస్ లాగా, పిజ్జా బేస్ లాగే వచ్చింది కదా. సో పైన కూడా కొంచెం బటర్ రాసుకోవాలి, ఎందుకంటే కింద ఫ్రై అయ్యాక మనం ఇంకో సైడ్ ఫ్లిప్ చేసి అటువైపు కూడా ఫ్రై చేసుకుంటాం. అప్పుడు ఏంటంటే మీకు బేస్ స్టిక్ అయిపోతుంది అండ్ 2 సైడ్స్ కొంచెం క్రిస్పీగా ఉంటుంది. చూడండి నేను బటర్ రాస్తున్నాను. చాలా ఇష్టపడతారండి పిల్లలైతే. మా ఇంట్లో ఫుల్గా ఎంజాయ్ చేసాం అందరం, చాలా నచ్చింది అందరికీ, పిల్లలైతే బాగాని. చూస్తున్నారా ఇంకో సైడ్ ఫ్లిప్ చేశాను. అండ్ మా ఆడపడుచు గారు అమ్మాయి ఉన్నారు కదా, ఆ అమ్మాయి కూడా బాగా ఎంజాయ్ చేశారు, చాలా బాగుందన్నారు. టూ సైడ్స్ అలా ఫ్లిప్ చేసుకున్నారు. సాస్ వేసుకోవాలి. నేను అయినా ఇది పిజ్జా బేస్ లాగా నేను టమాటో కెచప్ వాడుతున్నాను. మీ దగ్గర పిజ్జా బేస్ ఉంటే వేసుకోండి. కట్ చేసి ఇలా 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 మొత్తం చేయాలి. ఓకేనా? చేయాలి. చీజ్ వేసుకో. నేను వేయనా? నేను ఎలా వేస్తున్నాను చూడు, అలా వేయాలి. వెయ్యి, నువ్వు వెయ్యి. నా చేయి కంపుకుంటారేమో. ఏమవుతుంది, క్లీన్ చేసుకోవచ్చు, బయటికి వెళ్ళకూడదు. ఓకే, దాని తర్వాత ఏం వేసుకోవాలి, వెజిటబుల్స్. ఇంకేమేమి వేస్తారు ఇవి కాకుండా? ఇందాక నువ్వు చెప్పావు కదా బ్రోకలీ. బ్రాకలీ కూడా వేస్తారా? బ్రోకలీ కూడా వేస్తారు. నీకు బ్రాకలీ ఇష్టమా? ఇష్టం. చూసారు కదా, అలా పైన చీజ్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తర్వాత వెజిటబుల్స్ వేసుకోవాలి. మీ ఆప్షన్ అండి, వెజిటబుల్స్ మీ ఇష్టం. బట్ క్యాప్సికమ్, టమాటో, ఆనియన్, ఈ 3 కొంచెం కలర్ఫుల్గా ఉంటాయి కదా. ఫస్ట్ అయితే నేను పిజ్జా స్ప్రెడర్ ఉంటుంది కదా, అదే బేస్ పేస్ట్, పిజ్జా పేస్ట్ అంటారు, అది నేను వేయలేదు. ఇక్కడ నేను టొమాటో కెచప్ యూజ్ చేశాను. ఇది కూడా చాలా బాగుంటుంది. అండ్ మీకు అది ఉంటే అది వేసుకోండి. సో వెజిటబుల్స్ మీ ఆప్షన్. తర్వాత పైన కొంచెం నేను పెప్పర్ వేస్తున్నాను. ఇది మంచి ఫ్లేవర్ ఇస్తుందండి పిజ్జాకైతే. అండ్ మీ దగ్గర ఇటాలియన్ సీజనింగ్ కానీ ఆరిగానో ఇవన్నీ ఉన్నా వేసుకోండి. నేను ఇవి 2 వేస్తున్నాను, నాకు సేమ్ పిజ్జా టేస్టే వచ్చింది. పైన ఇప్పుడు నేను చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. అండ్ పైన మళ్ళీ చీజ్. ఇది మ్యాగీ వెజ్ డబల్ చీజ్ పిజ్జా. ఇక్కడ నేను ఫస్ట్ బేస్లో ఒక చీజ్ వేసాను, మళ్ళీ పైన ఇంకొక లేయర్ చీజ్ వేసాను. సో డబల్ చీజ్ మీకు డామినోస్లో దొరుకుతుంది కదా, వెజ్ డబల్ చీజ్ పిజ్జా అని, అలాగా మ్యాగీ వెజ్ డబల్ చీజ్ పిజ్జా. చూస్తున్నారు కదా. సో నెక్స్ట్ పొయ్యి వెలిగించి జస్ట్ ఒక 5 మినిట్స్ అలా చాలా సిమ్లో, కింద మాడకూడదండి. పైన ఆ చీజ్ కొంచెం కరిగితే సరిపోతుంది. కొంచెం ఆ చీజ్ కరిగితే మీరు ఇంకా పిజ్జా రెడీ అయిపోయినట్టే. ఇంకొక 2 మినిట్స్
చూసారా కరిగిపోయింది. ఈ మ్యాగీ పిజ్జా అయితే చాలా బాగా వచ్చిందండి. చాలా ఇంకా సేమ్ నాకు టేస్ట్ పెద్ద డిఫరెన్స్ అనిపించలేదు. చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ నేను టమాటో కెచప్ అండ్ మైనీస్తో సర్వ్ చేశాను. చాలా బాగుంది. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు. చూసారా పిజ్జా ఎంత బాగా వచ్చిందో. మా అబ్బాయి తిని చెప్తాడు ఇప్పుడు ఎలా ఉందని. పెట్టనా? ఏ సాస్ కావాలి నీకు? చూడు అక్కడ. బాగుందా? చెప్పు. బాగుంటే ట్రై చేయండి అని చెప్పు. చాలా బాగుందా? బాగుందా చెప్పు. నువ్వు అక్కడ చెప్పు వాళ్ళకి. నచ్చితే ట్రై చేయండి. ఓకే. చూసారు కదా పిజ్జా చాలా అంటే చాలా బాగుంటుంది. చాలా ఈజీ అండి. చూడండి పిల్లలు ఈజీగా డిన్నర్లో కానీ పెట్టేయచ్చు, ఎప్పుడైనా లంచ్లో కూడా పెట్టేయచ్చు మీరు. సో ట్రై చేయండి. చాలా ఈజీ రెసిపీ అండ్ మా అబ్బాయి చేసిన రెసిపీ. ట్రై చేసి నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ని ట్యాప్ చేసి ఆల్ అని ప్రెస్ చేయండి. అప్పుడు నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. ఓకేనా? రేపు మళ్ళీ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్, టేక్ కేర్. పిజ్జా నచ్చితే ఇంట్లో ట్రై చేయండి. అమ్మకానికి నచ్చితే